ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. అందరూ కూడా చక్కగా పునరుద్ధానపు ఆరాధనలో, ఉదయకాలపు పునరుద్ధానపు ఆరాధన 7 నుంచి 9 గంటల వరకు ఉంది. ఒకవేళ ఉదయం మిస్ అయ్యారా, సాయంకాలపు ఆరాధన ఉంది. సాయంకాలం కూడా 7 నుంచి 9 గంటల వరకు. ఈ 2 ఆరాధనలో ఒక్క ఆరాధనలోనైనా పాల్గొనమని మనవి చేస్తున్నా. 2 ఆరాధనలో పాల్గొన్న వేరు వర్తమానాలు ఉంటాయి. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని కనుక అది నన్ను ధరించెను. ఈ దినాలలో మనుషులు ఖరీదైన వస్త్రాలు, బంగారు నగలు, గొలుసులు ధరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమో అని 1,00,000 ఆలోచనలతో సతమతమైపోతున్నారు. కానీ ఇక్కడ యోబు అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించాను, అది నన్ను ధరించింది అంటున్నాడు. ఇంతకు ఆ నీతి ఎవరు? యేసుక్రీస్తే కదా. నీతి అనగా యథార్థత, ముక్కసూటి ప్రవర్తన అని అర్థం. యేసుక్రీస్తు అని నీతి లేకుండా మణులున్నా, మాన్యాలున్నా, ధనధాన్యాదులున్నా, అందచందాలున్నా, విద్యాబుద్ధులున్నా, జ్ఞానమున్నా అంతయు సున్నా అన్నాడు ఒక భక్తుడు. నీకు ఎన్ని ఉన్నా దైవనీతి నీ మీద ఆరోపించబడకపోతే అంతయు వ్యర్థమే. ఈ నీతితో పాటు ఇంకా కొన్ని మనం ధరించుకోవాలి. అప్పుడే పరిపూర్ణత దిశగా మనం ముందుకు సాగగలము. ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 11 నుండి 13 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియ దేవుని బిడలారా, విశ్వాస జీవితమే పోరాటాలమయం. పాపముతో పోరాటము, వాయుమండల అధిపతితో, సాతానుతో, వాడి సమూహాలతో, ప్రధానులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం. శరీరానికి ఆత్మకి పోరాటం. శరీరమేమో చెయ్యాలి అంటది, ఆత్మేమో వద్దు అంటది. శరీరమేమో భోంచేశాక ప్రార్థన అంటది, ఆత్మేమో లేదు ప్రార్థన చేశాక భోంచేద్దాం. శరీరమేమో ఈ ఆదివారం వద్దులే ఆరాధనకు అంటది, ఆత్మేమో లేదు వెళ్ళాలి అంటది. ఎప్పుడూ కూడా బాడీలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎలా ఫైటింగ్ చేస్తున్నాయో అలాగే శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం. శరీరానుసారులతో పోరాటం, లోకముతో పోరాటం. దేవుని బిడ్డలు ఈ పోరాటాలన్నీ జయించి తుదముట్టించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించాలి. లేచినది మొదలుకొని మరలా పండుకునే వరకు జీవితమంతా పోరాటం. సాతానుడు ఒక ప్రక్క, మనుషులు ఒక ప్రక్క, ఇలా ఎన్నో పోరాటాలు. ఈ పోరాటాలలో నీకు శక్తి కావాలి అంటే, విజయం కావాలి అంటే సర్వాంగ కవచము, సర్వశరీరమును కప్పేది అని అర్థము. ఈ సర్వాంగ కవచములో నీతి అనేది మైమరుపు. శరీరం యొక్క ముందు భాగమునకు కాపుదల. సర్వాంగ కవచము మైమరుపు అంటే బాడీని కప్పుద్ది అనమాట. నడుముకేమో సత్యమనే దట్టి. బైబులు అనేక సత్యములతో కూడింది. విశ్వాస జీవితమునకు సత్యము ఆత్మీయ పెరుగుదలకు మూలం. వాక్యం అనే ఖడ్గం దుష్టునితో పోరాడడానికి ఆయుధం. అది వాక్యంతో సాతానుడితో పోరాడాలి. ఈ ఖడ్గము ప్రభు సాతానుని ఓడించారు. యేసయ్య మీద కూడా సాతాను ఒకసారి పోరాటం చేశాడు. కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మన యేసయ్య వాక్యం ద్వారా సాతానుని తిప్పి కొట్టగలిగాడు. అందుకే మీరు వాక్యం వినాలి. సాతాన్ని ఎదిరించాలి అంటే విశ్వాసం అనేదేమో డాలు,
దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలను, అంటే ఈ చేత్తో ఖడ్గం ఉంటుంది, ఈ చేత్తో డాల్ ఉంటుంది. అప్పుడు వాడు వేసేవి ఆర్పే శక్తి దీనికి ఉంటుంది. రక్షణ అనేది శిరస్త్రాణం, అంటే తలకు పెట్టుకునేది హెల్మెట్. రక్షణ అనేది కావాలి, అంటే నీ తలకు రక్షణ అనేది కావాలి, ఏ విధమైన దెబ్బ తగలకుండా. కనుక ఈ లోకములో పౌలు గారు ఏమని రాస్తున్నారు? సర్వాంగ కవచము అనేది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. నీతి అనే మైమరుపు ఆత్మీయంగా మనం నేర్చుకోవాలి. సత్యమనే దట్టి, వాక్యమనే ఖడ్గం, ఇంకేమన్నాడు? విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము. అంటే ఒక సైనికుడికి ఏ విధంగానైతే హెల్మెట్ ఉంటుందో, చేతిలో ఖడ్గం ఉంటుందో, ఈ చేతిలో డాల్ ఉంటుందో, గుండెల దగ్గర ఆ మైమరుపు ఎలా పెట్టుకుంటాడో, ఆ బెల్ట్ ఎలా పెట్టుకుంటాడో, కాళ్ళకి ఏ విధంగా చెప్పులు ఉంటాయో, అలాగున దేవుని బిడలైన వాళ్ళకి రక్షణ ఉండాలి. సాతాన్ని జయించే ఆ ఖడ్గం ఉండాలి, వాడి ఎదురే డాల్ ఉండాలి వాడిని ఎదుర్కోవడానికి. ఇలా ఒక సైనికుడిలాగా నువ్వు దేవుని వాక్యం ద్వారా అవన్నీ కూడా కలిగి ఉండాలి, వాటిని ధరించుకోవాలి అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. రెండో మాట, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. శాంతము కన్నా సముద్రము చిన్నది అని ఒక స్లోగన్ ఉంది. జాలి, దయ, వినయము, సాత్వికము, వీటితో పాటు దీర్ఘశాంతమును కూడా మీరు ధరించుకోవాలి అని భక్తుని సూచన. కొలసి 3:12 ఉంటుంది ఆ మాట. సామెతలు 14:29 ఉంది. దీర్ఘశాంతము గలవాడు త్వరగా కోపపడడు, అన్నిటినీ ఆలోచిస్తాడు, అందరినీ చాలా లోతుగా గమనిస్తాడు. పైకి అతడు నెమ్మదస్తుడిగా, ఏమీ తెలియనివాడిగా, అమాయకుడుగా, బలహీనుడుగా కనిపించినా అతడు జ్ఞానములో, తెలివితేటలతో ఎదుటి వ్యక్తి కంటే బలవంతుడిగా ఉంటాడు. శరీర దృఢం లేకపోవచ్చేమో కానీ అవతల వ్యక్తికి శరీర బలమైన వ్యక్తి అయి ఉండొచ్చు, దృఢం కలిగిన వాడై ఉండొచ్చు. కానీ దీర్ఘశాంతుడు గనక కాకపోతే అతను కొన్న బలం దేనికి ఉపయోగం? సమయం వచ్చినప్పుడు అతను ఉన్న సత్తా బయటకు వస్తుంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు మహాజ్ఞాని సొలొమోను. బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ శాంతమును సహనమును కోల్పోయినందున అతని భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఒంటి నిండా కండలు ఉన్నా, ఇంటి నిండా ధనమున్నా, శాంతి స్వభావం లేకపోతే సమాజంలో పలచనైపోతావు. శాంతి గుణము గలవాడు ఉన్న స్థలములో తగాదాలుండో, కూల్ చేస్తాడు, రెచ్చగొట్టి మాట్లాడడం, మృదువైన మాట మాట్లాడతాడు. ఇద్దరు తగాద పడుతున్నా శాంతం కలిగిన వాడు ఉంటే కూల్ చేస్తాడు, వివాదమును అణిచివేస్తాడు. అబ్రాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహం వచ్చింది. ఇంట్లో వాడి లోతు తమ్ముడు గారు అబ్బాయే. అయితే వివాదం వచ్చినప్పుడు ఇప్పుడు సమస్యలు పరిష్కరించే వారికంటే వాటిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేవారు ఎక్కువైపోయారు. అబ్రహామాల లేడు, కూల్ చేశాడు. పెద్ద సమస్యని ఒక మాటతో చల్లాట్ చేశాడు. దీర్ఘశాంతము దైవ స్వభావము. మనం ఆరాధించే ప్రభు దీర్ఘశాంతం గలవాడు గనక అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి అని పౌలు భక్తుడు రాస్తూ అన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రియ దేవుని బిడలారా, దేవుని కుమారులు అనబడుదురు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక ఈరోజు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వారిద్దరిని కూల్ చేసే విధంగా నీ మాటలు ఉండాలి. సమాధానపరుచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. కనుక ఈ రోజున ఆ ఇద్దరి గొడవ ఎక్కువ చేసి వీడు కాలం గడుపుకునే వాళ్ళు ఉన్నారు. టైం పాస్, ఎంటర్టైన్మెంట్. ఈరోజు నీకు సరదాగా ఉండొచ్చు, కానీ దేవుడికి లెక్క అప్పగించాలి. నీ మాట వల్ల ఇద్దరు గొడవల్ని ఆపే విధానం కావాలి నీ దగ్గర.
అలాంటి జ్ఞానం కలిగిన మాటలు, అలాంటి ఊరట కలిగించే మాటలు, అలాంటి దీర్ఘశాంతము కలిగిన వారంటే ప్రభుకి కుమారులు. సమాధానపరుచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అని అనబడుదురు. మరో మాట ఏముందో తెలుసా? ప్రేమను ధరించుకోండి. ఇందాకేమో సర్వాంగ కవచమును ధరించుకోండి అని ఎఫెసీ 6:11 చూసాం. కొలసీ 3:12 ఏం చూసాం? దీర్ఘశాంతమును ధరించుకొనుడి అనుంది. మూడోది ప్రేమను ధరించుకొనుడి, కొలసీ 3:14. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనని ఎడల సహించుచు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినట్లు మీరు క్షమించండి. మీరు క్షమించండి. వాళ్ళని క్షమించాలి అంటే అతని పట్ల మీకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఎదుటి వాడిని మీరు క్షమించగలరా? క్షమించలేరు కదా. అందుకే మనకిష్టమైన వాళ్ళు ఏది మాట్లాడినా మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకని? ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంది గనక. పడనివాడు మంచి మాట్లాడినా కానీ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం అతని మీద మనకి ప్రేమ లేదు గనక. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుంది ప్రేమ. ఓసారి దావీదు మామగారు సౌలు, ఇశ్రాయేలీయులకు రాజు, గుహలో దావీదుకి దొరికాడు. దావీదుని చంపాలని సౌలు ఉన్నాడు. అయితే అనుకోకుండా మామగారే, అదే రాజుగారే దావీదుకు దొరికాడు. చాలా మంది దావీదుని ఏమన్నా తెలుసా? చంపేసేయి, దొరికాడు కదా చంపేసేయి, ఈరోజు మిస్ చేసావా మళ్ళా అతడు నిన్ను చంపేస్తాడని. అప్పుడు దావీదు అన్నాడు, యెహోవాను బట్టి నేను అతడిని చంపను అన్నాడు. సంగతి తెలుసుకున్న సౌలు బోర్బోర్న ఏడ్చాడు. ఒకనికి తన శత్రువు దొరికితే మేలు చేసి పంపించేస్తాడా? నువ్వు నాకంటే నీతిపరుడివి అన్నాడు సౌలు మామగారు అల్లుణ్ణి. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. ప్రేమ అనేది ఉంటే నీకు వాళ్ళు అపకారం చేసిన మనసులో ఉంచుకోదు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. ప్రేమ ఉందనుకోండి, అక్కడ క్షేమము అభివృద్ధి ఉంటుంది. ఒకరిని దాసునిగా చేస్తుంది. నిజమే, ప్రేమించారనుకోండి అవతల వ్యక్తి, మనం వాళ్ళకి బానిసలం అయిపోతాం, దాసులం అయిపోతాం. ఎంతటి వ్యక్తి అయినా కానీ ఒక వ్యక్తి నిండు మనసుతో ప్రేమించాడు అనుకోండి, ఎంతటి శత్రువు అయినా, ఎంతటి క్రూరత్వం కలిగిన వాడైనా ఆ మనిషికి బానిసైపోవాలి ప్రేమతో ప్రేమిస్తే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రేమించండి, వాళ్ళు మీకు దాసులైపోతారు. శత్రువు అయినా సరే. అందుకే బైబిల్లో ఉంది, నీ శత్రువుని ఇంటికి వచ్చాడు అనుకోండి, అతనికి మీరు అడగగానే మంచినీళ్ళు ఇవ్వండి, ఆహారం పెట్టండి. నిప్పులు కుప్పలుగా తల మీద పోసిన వారు అవుతారు. అతనేమో నీకు అన్యాయం చేశాడు, మీరేమో ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తిని కనుక ఏం మాట్లాడగలుగుతాడు? మీకు దాసుడైపోతాడు. ప్రేమ ఒకరి దాసునిగా చేస్తుంది. ఈ ప్రేమే జగతికి మూలం. ఈ ప్రేమే దేవుణ్ణి మానవుని చేసింది. ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడే తాళమునయ్యుందును. అంటే హడావిడి తప్ప ప్రేమ లేకపోతే అంతేక. పగ తీర్చుట నా పని, ప్రేమించుట నీ పని. నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టి దాహమిమ్ము. అలాగూ చేస్తే అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోసిన వారవుతారు అని రోమా 12:19. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రేమను ధరించుకోండి, లేదా ప్రేమను కలిగి ఉండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక సర్వాంగ కవచం ధరించుకోవాలి, దీర్ఘశాంతమును కూడా ధరించుకోవాలి. మూడోది ప్రేమను ధరించుకోవాలి. గలతీ 3:27 ఉంది, ఇన్నున్న క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడలారా, సర్వాంగ కవచం ధరించుకున్నారు, దీర్ఘశాంతాన్ని ధరించుకున్నారు, ప్రేమను ధరించుకున్న వారందరూ క్రీస్తును ధరించుకున్నవారు. బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
ఇందులో యూదుడు, గ్రీసు దేశస్థుడు, ప్రభువుని ఎరిగిన వారు, ఎరగని వారు, దాసుడు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇందులో రంగు భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, శాఖ భేదం లేదు. అందరూ క్రీస్తును ధరించుకొని ఆయనను ప్రకటిస్తున్నారు. ఈ ఉదయకాలమందు మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారా? ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, అన్ని సంఘాలు వేరు వేరు కాదు. ఇన్ని మినిస్ట్రీలు ఉన్నాయి, వాడు తక్కువ అని చూడమాకండి. మా చర్చి మాది, మీ చర్చి మీది కాదు. ఒక తండ్రికి 10 మంది కుమారులు ఉన్నారు. వారందరూ ఒకే ఇంట్లో కాపురం చేయలేరు కదా. కనుక ఎవరిండ్లు వారికి ఉంటాయి. ఈ 10 మందికి తండ్రి ఒక్కడే. అలాగే యేసయ్య మనకు తండ్రి. మనమందరం పట్టమని మనమందరం ఒక చాట గ్యాదర్ అయి ప్రభువుని ఆరాధిస్తున్నాం. మరొకళ్ళు మన ప్రక్కన అందరూ గ్యాదర్ అయి వేరే సంఘముగా పేరు పెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. వారు ఆయన పిల్లలు, మనం ఆయన పిల్లలము. కనుక మనమందరం వేరువేరు కాదు, మనమందరం ఒకే ఆయన పిల్లలమి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఒక్కటే. కులాలు కాదు, మతాలు కాదు, శాఖలు కాదు, రంగులు కాదు, ఉన్నవారు లేనివారని కాదు. అందరం యేసయ్య పిల్లలమి. మనమందరం వేరువేరు ఒకే చాట చోటు చాలదని వేరువేరు స్థలాల నుండి మనం ఆయన తండ్రిగా ఉండి మన పిల్లలుగా ఉండి ఆయన్ని ఆరాధించుకుంటున్నాం. అదే తప్ప భేదాభిప్రాయాలు ఏమీ లేవు మనందరికీ. కనుక మీరు ఈ ఉదయకాలమందు దీర్ఘశాంతం ధరించుకోండి, సర్వాంగ కవచం ధరించుకోండి, ప్రేమను ధరించుకోండి. ఇవన్నీ ధరించుకుంటే క్రీస్తును ధరించుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలం ముందు మాట్లాడిన ప్రతి మాట దీవెనకరంగా, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంచి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.